నల్గొండ జిల్లా సిసిఎస్ విభాగంలో పనిచేస్తున్న గౌరీదేవి విష్ణువర్ధనగిరి ముఖ్యమంత్రి శౌర్య సేవా పథకం 2026కు ఎంపికయ్యారు. ఆయన సేవలను గుర్తించి పోలీస్ శాఖ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో సిసిఎస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న 2003 బ్యాచ్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ గౌరీదేవి విష్ణువర్ధనగిరికి ముఖ్యమంత్రి శౌర్యసేన పథకం 2026 గాను పురస్కారం వరించడం జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచింది. తన విధి నిర్వహణలో భాగంగా పార్దీ గ్యాంగ్ వంటి క్రూరమైన నేరగాళ్లను గుర్తించి పట్టుకోవడంలో, అలాగే వివిధ రకాల అంతర్రాష్ట్ర నేరస్తుల అరెస్టులో కీలక పాత్ర పోషిస్తూ నేరాల ఛేదనలో ప్రతిభను కనబరిచినందుకు గాను పోలీస్ శాఖ ఆయన సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. నేరస్తుల ఆచూకీ సేకరణ, సాంకేతిక విశ్లేషణ, గూఢాచార సమాచార వినియోగం వంటి అంశాలలో ఆయన చూపిన నైపుణ్యం వల్ల అనేక కీలక కేసులు ఛేదించబడి సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు గణనీయమైన సేవలందించారు. 2026 జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరీదేవి విష్ణువర్ధనగిరి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ముఖ్యమంత్రి శౌర్య సేవా పథకం అవార్డును స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆయనను అభినందిస్తూ ఇలాంటి అవార్డులు ఇతర సిబ్బందికి కూడా ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.